మీకు నిద్ర పట్టట్లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. మీరు నేను చెప్పే ప్రికాషన్స్ జాగ్రత్తగా ఫాలో అయితే మీకు నిద్ర ప్రాబ్లం అనేదే ఉండదు. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. మీ బెడ్రూమ్లో ఉండాల్సిన 3 ముఖ్యమైన విషయాలు చెప్తాను. ఇది కరెక్ట్గా పాటించండి. నెంబర్ 1, సౌండ్ ఏం రాకూడదు, సైలెంట్గా ఉండాలి. రూమ్ వేడిగా కూడా ఉండకూడదు, లైట్ కూల్ అన్నా ఉండాలి. ఫైనల్గా లైటింగ్ కూడా చాలా డిమ్గా ఉండాలి. ఇలా ఉండడం వల్ల మన బాడీలో మెలటోనిన్ అనే హార్మోన్ ఉంటుంది. ఆ హార్మోన్ రిలీజ్ అవుతుంది. దానివల్ల మనకు నిద్ర మంచిగా రావడానికి తోడ్పడుతుంది. అందుకోసమే ఈ 3 విషయాలలో జాగ్రత్త పాటించండి. నెక్స్ట్, మీకు రాత్రిపూట నిద్ర పట్టకపోతే మీరు ఏం చేస్తారు? పక్కనున్న మొబైల్ తీసుకొని దాంట్లో రీల్స్ చూస్తుంటారు. అలా చూడడం వల్ల ఏమవుతుందో తెలుసా? ఆ మొబైల్ నుండి వచ్చే బ్లూ లైట్ వల్ల మన బ్రెయిన్ ఏమనుకుంటుంది, ఇంకా పగలే అవుతుంది, రాత్రి కాదు, ఇప్పుడు నిద్రపోవడం అవసరం లేదు అని అనుకుంటుంది. అలా అనుకోవడం వల్ల మనకు నిద్రకి అవసరం పడే హార్మోన్ అదేంటంటే మెలటోనిన్, దాని లెవెల్స్ అనేది తగ్గిపోతాయి. అప్పుడు మీకు నిద్ర రావడం ఇంకా కష్టం అవుతుంది. అందుకే మీరు పడుకునే 1 గంట ముందు వరకు మొబైల్ అయితే అస్సలు ముట్టుకోకూడదు. అదే కాకుండా టీవీ చూడడం, సిస్టమ్ వాడడం ఇది కూడా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఈ టీవీ, మొబైల్ ఇవన్నీ బ్లూ లైట్ని ఎమిట్ చేస్తాయి. అర్థమైంది కదా? నెక్స్ట్, కొందరు నైట్ డిన్నర్ చేశాక ఏం చేస్తారు? టీ తాగడమో, లేదా టీతో పాటు పొగ తాగడమో, లేదా కాఫీ తాగడమో లాంటివి చేస్తారు. బట్ అలా నైట్ టైం మీరు తాగడం వల్ల ఏమవుతుంది? ఈ సిగరెట్లో నికోటిన్ అనేది ఉంటుంది. అది బ్రెయిన్ స్టిమ్యులెంట్, అంటే బ్రెయిన్ని యాక్టివేట్ చేస్తుంది. దానివల్ల వచ్చే నిద్ర కూడా పోతుంది. అందుకోసమే పడుకునే 3 to 4 అవర్స్ ముందే మీరు సిగరెట్ తాగడం అనేది ఆపేయాలి. ఈ చాయ్, కాఫీలో కూడా కెఫిన్ అనేది ఉంటుంది. అది కూడా బ్రెయిన్ని యాక్టివేట్ చేస్తుంది. దానివల్ల స్లీప్ ప్యాటర్న్ అనేది డిస్టర్బ్ అవుతుంది అండ్ నిద్ర కూడా పట్టదు. నెక్స్ట్ డే కూడా చాలా అలసటగా ఉంటుంది. అందుకోసమే ఈ టీ, కాఫీలు కూడా మీరు పడుకునే 4 గంటల ముందే క్లోజ్ చేసేయాలి. అలా చేస్తే దాని ఎఫెక్ట్ అంతగా ఉండదు. నైట్ టైం డిన్నర్లో చాలామంది పెరుగన్నం తీసుకొని మంచిగా పడుకుంటారు. కొందరికి పాలు తాగడం వల్ల మంచి నిద్ర పడుతుంది. అండ్ కొందరికేమో చికెన్ బిర్యానీ తినడం వల్ల ఆర్ చికెన్ తినడం వల్ల మంచిగా నిద్ర పడుతుంది. దానికి రీజన్ ఏంటో తెలుసా? వీటిలో ట్రిప్టోఫాన్ అనే కాంపౌండ్ ఉంటుంది. ఈ ట్రిప్టోఫాన్ అనే కెమికల్ ఏం చేస్తుంది? మన బ్రెయిన్లో మెలటోనిన్ హార్మోన్ని పెంచుతుంది. అలా పెంచడం వల్ల మనకు మంచి నిద్ర వస్తుంది. అందుకోసమే ఈ డైట్ని మీ డిన్నర్లో తప్పకుండా యాడ్ చేసుకోండి. ఒకవేళ మీకు నైట్ నిద్ర పట్టకపోతే మీరు మధ్యాహ్నం నిద్రపోవడం బంద్ చేయాలి. లేదు నాకు మధ్యాహ్నం పడుకునే అలవాటు ఉంది అంటే ఈ 3 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు మధ్యాహ్నం గంట కంటే ఎక్కువగా నిద్రపోకూడదు. అండ్ నిద్ర కూడా మీరు 3 లోపే నిద్రపోవాలి. 3 తర్వాత మాత్రం అసలు నిద్రపోకూడదు. ఫైనల్గా ఒకవేళ మీకు నైట్ కనుక నిద్ర పట్టకపోతే ఈ మధ్యాహ్నం పడుకోవడం కూడా స్టాప్ చేయాలి. ఇలా ఎందుకు చేయాలంటే మీరు 3 తర్వాత కూడా పడుకుంటే మన బాడీలో కూడా బయాలజికల్ క్లాక్ అనేది ఉంటుంది. అది కన్ఫ్యూజ్ అవడం వల్ల మీకు నైట్ వచ్చే నిద్ర డిలే అవుతుంది. మీకు ఎప్పుడైతే నిద్ర వస్తుందో అప్పుడే పడుకోవడానికి వెళ్ళాలి. ఒకవేళ మీరు బెడ్ మీద పడుకున్నాక 20 నిమిషాలు దాటినా కూడా ఒకవేళ మీకు నిద్ర రాకపోతే మళ్ళీ మీ బెడ్రూమ్ నుంచి వెళ్ళి వేరే రూమ్కి వెళ్ళాలి. అండ్ మళ్ళీ మీకు ఎప్పుడైతే నిద్ర లెక్క అనిపిస్తుందో అప్పుడు మీ బెడ్రూమ్లోకి ఎంటర్ అవ్వాలి. ఇలా ఎందుకు చేయాలో చెప్తాను. మీరు ఎక్కువ టైం బెడ్ మీద పడుకుంటే మీకు నిద్ర రాకపోవడమే కాకుండా మీ బ్రెయిన్ అనేది మేల్కువగా ఉండడానికి అలవాటు అవుతుంది. సో అందుకోసమే నిద్ర పట్టదు. చాలా మంది ఏం చేస్తారు? నిద్ర రాకపోతే బలవంతంగా నిద్రపోవడానికి ట్రై చేస్తారు. అలా చేస్తే నిద్ర అయితే అస్సలు రాదు, కానీ స్ట్రెస్ అయితే పెరుగుతుంది. అలా చేయకుండా రిలాక్స్గా ఉండి నేను చెప్పిన స్టెప్స్ ఫాలో అవ్వండి. నెక్స్ట్, మీరు పడుకునే ముందు అలారం మాత్రం అస్సలు పెట్టకండి. ఎందుకంటే ఒకేసారి అలారం సౌండ్ ఎక్కువ రావడం వల్ల మీరు సడన్గా లేస్తారు. అలా లేవడం వల్ల మీ హార్ట్ బీట్ పెరుగుతుంది అండ్ మీ బాడీలో కూడా స్ట్రెస్ ఎక్కువగా పెరుగుతుంది. ఎప్పుడన్నా అబ్జర్వ్ చేయండి. అండ్ మీరు నిద్ర లేచినప్పుడు మీ బాడీ రిలాక్స్గా కూడా ఉండదు అండ్ ఈ ఫ్రెష్ ఫీల్ అనేది ఏదైతే ఉంటుందో అది కూడా ఉండదు. సో అందుకోసమే మీరు ఏం చేయాలంటే మన బాడీలో కూడా ఒక క్లాక్ ఉంటుంది. దానిని ట్రైన్ చేసుకోవాలి. ఎలా అంటే మీరు రెగ్యులర్గా ఒకే టైంకి నిద్రపోవడం అండ్ ఒకే టైంకి లేవడం లాంటివి చేస్తూ ఉండాలి. అలా ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు కొన్ని రోజుల తర్వాత ఆటోమేటిక్ అలారం లేకుండా మీరే లేస్తారు. ఇది కరెక్ట్ పద్ధతి. దానివల్ల మీకు ఒక ఫ్రెష్ ఫీల్ ఉంటుంది అండ్ ఈ న్యాచురల్ స్లీప్ ప్యాటర్న్ కూడా డిస్టర్బ్ అవ్వదు. ఈవెన్ సండేస్ అండ్ హాలిడేస్లో కూడా 30 నిమిషాలు గంట కంటే ఎక్కువగా నిద్రపోవద్దు. అలా చేసినా కూడా మీ క్లాక్ డిస్టర్బ్ అవుతుంది. సో ఇప్పటి నుంచి అలారం బంద్ చేయండి. సో గైస్, మీరు ఈ హెల్త్ టిప్స్ ఫాలో అయితే మీకు మంచిగా నిద్ర పడుతుంది. మీకు కూడా ఏమైనా హెల్త్ టిప్స్ తెలుసున్నట్టయితే కింద కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.